హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కిరణ్ వ్లాగ్స్. మా ఇంటి రథసప్తమి ఎలా జరిగిందో మీకు పూర్తి వ్లాగ్ చూపించలేదు కదా! సో, ఈరోజు మీరు మా ఇంట్లో జరిగిన రథసప్తమి గురించి, మా ఇంట్లో పాటించే ట్రెడిషన్స్ గురించి వినేయండి. రథసప్తమిగా అందరి ఇళ్లల్లో కామన్‌గా చేసుకునేది పరమాన్నం లేదా క్షీరాన్నం. దానికోసం ఆవు పాలు తీసుకొని ఇలా స్టవ్ మీద లేదా పిడకల పొయ్యి మీద పెట్టి 3 సార్లు వాటిని మరిగించుకోవాలన్నమాట. అంటే 3 సార్లు పాలు పొంగాలి. తర్వాత మనమైతే ముందే బియ్యం కడిగేసి పెట్టేసుకోవాలి. బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా 4 వైపులా అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాలకి 4 వైపులా బియ్యం అనేది చల్లి తర్వాత ఇలా ఇంట్లో ఉన్న అందరు సభ్యుల పేర్లు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ ఇందులో ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని ఆ ప్రత్యక్ష నారాయణుడిని ప్రార్థిస్తూ ఇలా బియ్యం వేసుకొని వండుకోవాలి మనం పరమాన్నం. తర్వాత ఇలా రథం ముగ్గు అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాము. తర్వాత ఇలా తులసమ్మలు అలంకరించి చిక్కుడుకాయలతో ఇలా రథాలు చేస్తున్నామన్నమాట. 5 లేదా 7, 9, 11 ఇలా చిక్కుడుకాయ రథాలు చేసి వాటి మీద ఇలా చిక్కుడు ఆకులు పరుస్తాము. ఈ రథాలు, చిక్కుడాకులు ఏంటి అంటే ఈ రథాలు చేసి చిక్కుడాకులు వేసి దాంట్లో సూర్యదేవుడికి పరమాన్నాన్ని నివేదన చేస్తాము. చిక్కుడాకుల్లో వేసిన వాటిని స్వామికి నివేదన చేసి అవే ప్రసాదంగా తీసుకుంటాము. మనకి స్వయంగా దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు కాబట్టి ఆయనకి మన నివేదన డైరెక్ట్గానే చేస్తున్నాం అన్నమాట. ఈ రోజైతే తరిగిన కూరలు కానీ తరిగిన వస్తువులు కానీ తినము. అందుకే గోరుతోల్చిన చిక్కుడుకాయలు, తర్వాత చేత్తో ఇలా నెమ్మదిగా తుంచి వేసిన టమాటోలతో పప్పు లేదా చారు లేదా ఆలుగడ్డ కూర అలా చేసుకుంటాము. ఇక్కడ ఇలా తులసిలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క విగ్రహం పెడుతున్నాము. తర్వాత ఇక్కడ నివేదనకు అన్నీ సిద్ధం చేసుకున్నాము. తర్వాత స్వామికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసాము. పూజ చేసిన తర్వాత ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మేము నోములు పడతాం కదా, ఆ నోములు అనేది రథసప్తమి రోజు మనం ఏదైతే నోములు ఉన్నాయో ఆ నోములు ఒకసారి చదువుకుంటాం అనమాట. చదువుకొని అక్షంతలు స్వామి మీద వేసి మన మీద కూడా వేసుకుంటాం. మీలో ఎంతమంది ఇదే పద్ధతి పాటిస్తారు? నోములు, వ్రతాలు ఎవరెవరు ఆచరిస్తారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.